విషయంలో నేను ఇక్కడ వెన్న పెట్టానన్న విషయం తెలుసుకుని వచ్చేస్తాడు. అరవకండి. అది కాకుండా నేను కృష్ణుడు మొహం చూస్తేనే ఏదీ గుర్తుండదు, అంతా మర్చిపోతాను తెలుసా. వాడేం తప్పు చేసినా అందుకే తిట్టడానికి మనసొప్పదు. ఓ, వాడు నిజంగా దేవుడే, కానీ ఇక మీద నేను వాడి చేతిలో మోసపోను. ఏమైంది కృష్ణ? ప్రభావతి అమ్మా, ఇప్పుడు ఇంట్లో ఏం వేలాడదీశారో తెలుసా? నేను మీకు చెప్తాను. ఆమె ఒక పెద్ద కుండ నిండా రుచికరమైన వెన్నని తయారు చేసి ఉంచారు. ఆ తర్వాత ఎంతో రుచికరమైన పెరుగుని కూడా ఆ కుండలో ఉంచారు. కృష్ణ, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నేనిది భరించలేను. ఆ వెన్న తెల్లగా ఎంత బాగుంటుందో తెలుసా? మనం తిన్నామంటే ఎంతో రుచిగా ఉంటుంది. అబ్బా కృష్ణ, ఇక చాలు. అక్కడున్నదెవరు?